తాజాంశం చూస్తున్నాం. వచ్చే లోక్సభ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే దేశంలోని పేదలకు కనీస ఆదాయాన్ని కల్పిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో జరిగిన కిసాన్ అభార్ సమ్మేళనంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ దేశాన్ని రెండుగా విభజించారని, అందులో ఒకవైపు రఫేల్ స్కామ్, అనిల్ అంబానీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలు ఉంటే మరోవైపు పేద రైతులు ఉన్నారని విమర్శించారు. 15 సంవత్సరాల తర్వాత ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాహుల్ ఎన్నికల హామీ ప్రకారం అర్హులైన రైతులకు రుణమాఫీ ధ్రువపత్రాలు అందించారు. కార్యక్రమంలో రాహుల్ వెంట ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పిఎల్ పునియా ఉన్నారు. ఇటీవల ఛత్తీస్గఢ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90 సీట్లకు గాను 68 సీట్లు గెలుచుకుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే దేశంలోని పేదలకు కనీస ఆదాయాన్ని కల్పిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో జరిగిన కిసాన్ అభార్ సమ్మేళనంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ దేశాన్ని రెండుగా విభజించారని, అందులో ఒకవైపు రఫేల్ స్కామ్, అనిల్ అంబానీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలు ఉంటే మరోవైపు పేద రైతులు ఉన్నారని విమర్శించారు. 15 సంవత్సరాల తర్వాత ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాహుల్ ఎన్నికల హామీ ప్రకారం అర్హులైన రైతులకు రుణమాఫీ ధ్రువపత్రాలు అందించారు. కార్యక్రమంలో రాహుల్ వెంట ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పిఎల్ పునియా ఉన్నారు. ఇటీవల ఛత్తీస్గఢ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90 సీట్లకు గాను 68 సీట్లు గెలుచుకుంది. आमदनी देने जा रही है। इसका मतलब मिनिमम इनकम गारंटी, मतलब हिंदुस्तान के हर गरीब व्यक्ति के बैंक अकाउंट में कम से कम न्यूनतम आमदनी हिंदुस्तान की सरकार देने जा रही है। मतलब हिंदुस्तान में ना कोई भूखा रहेगा, ना कोई गरीब रहेगा।